నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను. కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నుండి. ఇప్పుడు హైడ్రా మీద మాట్లాడతా చూడండి. హైడ్రా ఫస్ట్ నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టిండు, అప్పుడు కొంచెం సబ్జెక్టున్నారు. మళ్ళీ బీదల కూలగొట్టిండు. బీదల ఇండ్లు నాలా పక్క పన్ను ఇండ్లు కూలగొట్టిరు. కొడితే వాళ్ళు ఏడిసిరు, చాలా మంది ఇచ్చిర్రు, అంతా వాళ్ళు ఏదో చేసిరు అప్పటికి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఫ్యాక్టరీ సెంటర్లో మంచి ఏరియాలో ఆ నాలా వాడు ఏం చేసాడు, నాలా మీద కట్టుకున్నాడు బిల్డింగ్. నాది నీళ్ళు పోకుండా, మన నీళ్ళు పోకుండా కడితే నీళ్ళు ఎడిపోతాయి, నీళ్ళు ఎడిపోవు, ఆడిని ఆగుతాయి, లేకపోతే ఇళ్ళకి వస్తాయి, ఆఫీసులకు వస్తాయి, వాళ్ళు కాకుండా అది ఇప్పుడు కూలగొచ్చాడు. ఇప్పుడు ఈయన మొగోడు, హైడ్రా కమిషనరు ఇప్పుడు మొగోడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన్ను మంచోడని చెప్తా ఉన్నాడు. అప్పుడు అందరు తెచ్చిరు, పాడేసిరు, గల్లీ బూతులు తెచ్చిరు, అయిపోయింది. ఇటువంటిది ఎవరిని భయపడకుండా నాలాలకు అడ్డం ఉన్న బిల్డింగులు కూలగొట్టాలి. అప్పుడు మన తెలంగాణలో, మన హైదరాబాద్ లోపల నీళ్లు చక్కగా వెళ్ళిపోతాయి, ఎక్కడ ఆగాయి. లేకపోతే ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఉండి అపార్ట్మెంట్లలో నీళ్ళు వచ్చి రోడ్ల మీద పడవలు వేసుకొని తిరిగే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది ఇంకా 15-20 రోజులు ఉంది కాబట్టి, వర్షాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని సెట్ చేసి అది చేయాలి. చేస్తే అప్పుడు నీళ్లు చక్కగా వెళ్ళిపోతాయి, ఎక్కడ రోడ్ల మీద ఆగాయి, దాన్ని మంచిగా చేస్తాయి. ఇప్పుడు భలే మంచి సలహా ఇచ్చడానికి ఎవరు ఇస్తారు కానీ మంచిగా చేస్తారు. ఇప్పుడు ఇదే కంటిన్యూ చేయాలి. బీదోళ్ళ ఇండ్లు కూలగొడితే వాళ్ళకి వేరే కాడ ఇల్లు కట్టియాలి, అంతే. ఇది ఒక్కటి చేస్తే ఆయన ఇంకా కొద్ది రోజులు ఉండొచ్చు. ఆయన కూడా కష్టాలు ఉన్నాయి, అది చేస్తూ ఉన్నాడు, అది వీదుకుంటూ వస్తూ ఉన్నాడు. జై శ్రీరామ్, జై గోమాత.